వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆయు ఆరోగ్యాలను పొందారు. తన వ్రతం చేసిన భక్తులు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపజేస్తాడు కనుకనే ఈయనను సిద్ధి వినాయకుడు అన్నారు. విద్యార్థులకు విద్యను, జయార్థులకు జయాన్ని, ధనార్థులకు ధనాన్ని, పుత్రార్థులకు పుత్రుల్ని ప్రసాదిస్తుంది ఈ వినాయక వ్రతం. కాబట్టి ధర్మరాజా, నువ్వు ఈ వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు. సమస్త బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందదురుగాక అని సూతుడు చెప్పగా విని ధర్మరాజు వ్రతం చేసి కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకుని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. హరి ఓం తత్సత్. శ్రీ వినాయక వ్రత కథా సంపూర్ణం. తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్లనొజ్జయేయుండెడు పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్ తలచిదనే గణనాథుని తలచిదనే విఘ్నపతిని తలచిన పనిగా తలచిదనే హేరంబుని తలచిద నా విఘ్నములవి తొలగుట కొరకున్ అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానబ్రాలు చెరుకు రసంబులు నిటలాక్షునగ్రసుతునకు బటుతరముగా విందు చేసి ప్రార్థింతుమదిన్ విఘ్నేశ్వరుని మంగళహారతులు. ఓబొజ్జ గణపయ్య నీబంటూ నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండు పంపు కమ్మని నేయును కడుముద్ద పప్పును బొజ్జ విరగక తినుచు పొరలుగొనుచు జయమంగళం నిత్య శుభమంగళం వెండి పళ్ళెములోన 1000 ముత్యాలు కొండలుగా నీలములు కలయబోసి మెండుగన్ హారములు మెడనిండా వేసుకుని దండిగా నీకిత్తు ధవళహారతిని జయమంగళం నిత్య శుభమంగళం శ్రీమూర్తి వంద్యునకు చిన్మయానందునకు భాసుర స్తోత్రునకు శాశ్వతునకు సోమార్క నేత్రునకు సుందరాకారునకు శ్రీగణనాథుకును జయమంగళం నిత్య శుభమంగళం ఏకదంతంబును ఎల్లగజ వదనంబు బాగైన తొండంబు దోరకడుపు కలుగుజోకైన మూషికము సొరిది నెక్కాడుచూ భవ్యముగా దేవగణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను పుష్ప జాతుల తెచ్చి పూజింతు నేనిప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం.